పోలీస్ అంటే తమాషాగా ఉందారా నీకు? ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్తే ఇండియా గోల్డ్ మెడల్ తెస్తారా? నెల నుంచి ఆడుతుంటే షార్ట్ కుదిరింది, ఒలింపిక్స్కి వెళ్ళిపోతాడంటే ఈడు. ఇవన్నీ కాదు కానీ లైఫ్లో సెటిల్ అయ్యి ఏమన్నా ఉంటే చెప్పండి రా. నిజమేరా, ఈ చాలా ఇన్కమ్స్తో రోజు గడవట్లేదు. నిజమేరా, మనం ఈ మాత్రం ఇన్కమ్ చేసుకుంటున్నాం, ఆడికి అది లేదు. మనం బీటెక్లో ఉన్నప్పుడు నువ్వు నేను ఈడు బయట తిరిగేవాళ్ళం, కానీ ఆడు క్లాస్లో కూర్చొని అక్కడే ఉండేవాడు. ఇప్పుడు జాబ్ నీకు లేదు, నాకు లేదు, వాడికి లేదు, అలానే వాడికి కూడా లేదు. మనం ఈ మాత్రమే ఇన్కమ్ చేసుకుంటున్నాం, వాడికి అది లేదు. ఎందుకంటే మనకు బయట తిరిగి టాలెంట్ ఉంది, వాడికి ఆ టాలెంట్ కూడా లేదు. ఆ టాలెంట్ బట్టి మనం ఇన్కమ్ చేసుకుంటున్నాం. సర్లేరా, ఏమడతాను రండి. రీసెంట్గా న్యూస్ వచ్చింది, చూసారా మీరు? ఏంట్రా అది? మన ఊర్లో బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయంట, తెలుసా మీకు? లేదురా, కంపెనీ సీడీ అంటావా? హలో రాజా, కింద ఉన్నాను రా. బాగా పైన ఉన్నాను, పైకి వచ్చాను రా. సరే రా, వస్తున్నాం మీకు. ఓకే. ఇద్దరు వచ్చారు. నితిన్ గడ్డరా? నితిన్ గారు ఫైనాన్స్కి వెళ్ళాడు రా లైన్కి. అబ్బే, ఈ షేర్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే 5 crores వద్దునరా, లైఫ్ సెటిల్ అయిపోతుంది. చూడకుండా వెళ్ళారు మరి నువ్వు. ఏదో బిజీలో చూడలేదురా. అరే చైతు, ఎప్పుడు ఆ జాబులు కోడింగ్లు అంటూ కాకుండా ఇలాంటివి చూస్తుండ్రా. కొంచెం బ్రెయిన్ పెట్టావనుకో, ఎలా ఇన్కమ్ చేసుకోవాలో తెలుస్తుంది. సర్లే కానీ రీసెంట్గా రీల్ చేసాం కదా, రీచ్ బాగానే వెళ్ళినట్టుంది. నాకు ఏమంత అనిపించలేదురా మరి. అయితే ఈసారి ఇంకా గట్టిగా చేయాలంట. చాలా పెద్ద అడ్డే ఆడాలరా. పోతారు, మొత్తం పోతారు. సరిపోయింది, నువ్వు నాని ఈడో సూర్య. సరే పద, వెళ్దాం అయితే. సరేరా, అయితే రేపు కలుద్దాం మరి. సరే. హలో. హలో రాజా, ఎవరు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడుతున్నా. మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, మీ అకౌంట్ నుండి 15K ఇప్పటికి డెబిట్ చేశారు. మీకు మెసేజ్ వచ్చింది చూడండి. నాకు ఏ మెసేజ్ రాలేదండి. వచ్చింది చూడండి సార్. మెసేజ్ వచ్చింది. అకౌంట్ నుంచి మనీ కట్టడం ఏంటండి? బ్యాంక్ అకౌంట్ని సెక్యూర్గా చేంజ్ చేస్తాం, మీ మనీ రావడానికి ట్రై చేస్తాం. ఓకే, అయితే దాన్ని ఏం చేయాలి? మీ అకౌంట్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ సెండ్ చేస్తాం, చెప్పండి, సెక్యూర్గా చేంజ్ చేస్తాం. ఓకే, సెండ్ చేయండి. అయితే సెండ్ చేసాం, చెప్పండి సార్. వెయిట్, నాకు తెలిసిన బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు, అతనితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. లేదు సార్, ఎవరికి కాల్స్ చేయొద్దు, ఇమీడియట్గా చెప్పండి, లేదా మిగిలిన అమౌంట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు, అతనితో మాట్లాడి మీకు వెంటనే కాల్ చేస్తాను ఇమీడియట్. సార్ 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 హలో లోహిత్. రాజా చెప్పు. లోహిత్, అది బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు కాల్ వచ్చింది, మనీ డిపెండ్ అయినట్టు కూడా మెసేజ్ వచ్చింది. మీ బ్యాంక్లో ఎంప్లాయ్ అని చెప్పారు. బ్యాంక్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడు అయిపోయినాయి, నీకు వచ్చిన స్కామ్ కాల్ ఇప్పటికే ఎలా మనీ పోయిందని చాలామంది వరకు చెప్పారు. నీకు వచ్చిన మెసేజ్ నాకు సెండ్ చేయి. ఓకే, చేస్తున్నాను. సెండ్ చేశాను, చూడు. నీకు పంపిన మెసేజ్లో డెబిట్ అనే చిన్న కరెక్షన్ ఉంది, యాక్చువల్లీ అది డెబిటెడ్ అని రావాలి. హ్యాకర్స్ ఇలా ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు, కానీ టెన్షన్లో మనం అది అబ్జర్వ్ చేయం. ప్రజెంట్ నీ అకౌంట్లో మనీ అయితే ఏం కట్ అవ్వలేదు, ఎందుకైనా మంచిది ఒకసారి సైబర్ కంప్లైంట్ రైజ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. అందరినీ సడన్గా రమ్మన్నావేంట్రా? ఫేక్ కాల్ వచ్చిందిరా, పోలీసులకు కంప్లైంట్ చేద్దామని.
అమ్మా చెప్పండి. మీ అమ్మాయి నెంబర్ కావాలి. విన్నానంటే ఇలా గుద్దులు అమ్ముతాడు. ఏంటి? ఏం లేదు సార్, అది నా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడానికి స్పామ్ సెండ్ చేసి కాల్స్ చేస్తున్నారు. ఇప్పటికీ స్కామ్ నుంచి చాలామంది వచ్చారు. ఇంకా మీది ఎలాగో అవ్వలేదు కాబట్టి సో మేము ఆ వర్క్లోనే ఉన్నాం. మాకు ఏమైనా తెలిస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఎలాగో వచ్చారు కాబట్టి కంప్లీట్ ఇచ్చి వెళ్ళండి. ఓకే సార్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాం. మాకే ఎవడో తెలియట్లేదు, మీకు తెలిసిపోద్దా? సరే తీసుకోండి. 8985066121. ఓకే సార్, థ్యాంక్ యూ. సరేరా, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. ఈ పోలీసులను నమ్మలేమురా, మనం ఏదో ఒకటి చేసి వాడిని మనమే పట్టుకోవాలి. ఎంతసేపు ఉంటాడు రాడు? వెళ్ళి పిలుచుకుంటారా. పదరా చూసొద్దాం. ఎంతసేపు రా? రే ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? అదే మనోడు హ్యాకర్ ఉన్నాడు కదా, వాడిని అడిగితే ఎలా ఉంటుందంటావు? నిజమేరా, వెళ్దాం వాడి దగ్గరికి. ఫోన్ చేయి ఒకసారి. హలో, చెప్పరా. ఎక్కడ ఉన్నారా? ఇంట్లోనేరా. సరేరా వస్తున్నాం అయితే. పదండ్రా వెళ్దాం. బాత్రూంలో కూర్చొని ఆలోచిస్తే ఇన్స్టెంట్ అయిపోవచ్చేమో. ఎరా, ఏం తీసుకుంటారు? ఎంఎంఓ ఎంహెచ్ లాంటివి కాకుండా వాటర్ తీసుకురారా చాలు. ఎటకారాలు వద్దు, ఏదో మ్యాటర్ చెప్పాలన్నావేంటి? రాజా, నాతో రా. ఏంటో చెప్పు రాజా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడుతున్నా. మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వింది. నీకు వచ్చిన స్కామ్ కాల్ ఇప్పటికే ఇలా మనీ పోయిందని చాలామంది వరకు చెప్పారు. ఈ పోలీసులను నమ్మలేమురా, మనం ఏదో ఒకటి చేసి వాడిని మనమే పట్టుకోవాలి. హలో, ఎరా, నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావంట. హ్యాకర్లు పోలీసులను కాంటాక్ట్ అవుతున్నావంట. ఇదే కదా, ఇంకా చాలానే చేస్తాం. అదంతా నీ వల్ల అవ్వదు, కానీ ఇంకా ఆపకపోతే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ నువ్వు తట్టుకోలేవు. చూసుకో. ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే ఆపను. నేను ఎలా అయినా పట్టుకుంటా. సరేరా, రెడీగా ఉండు. చూసుకో మరి, జాగ్రత్త. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళినట్టు హ్యాకర్ని కలిసినట్టు వాడికి ఇలా తెలిసింది. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారా? ఎవరిని నమ్మాలి? ఎరా పట్టేసుకున్నాం ఇవన్నీ. నిన్న కాల్ చేశాడు, ఆపకపోతే కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి అన్నాడు. నేను ఏదైతే అయిందని నేను సీరియస్గానే మాట్లాడాను. అవునా, వాడిని మనం ఎలా అన్నా పట్టుకోవాలరా. అవునరా, కన్ఫామ్ పట్టుకోవాలి. ఒరే అన్నట్టు మర్చిపోయాను, వాడి నెంబర్ మన హ్యాకర్కి పెట్టావా? చేస్తున్నా. ఒరే ఆ హ్యాకర్ గాడు మళ్ళీ మా వాడికి కాల్ చేశాడు రా. వాడి నెంబర్ నీకు పెట్టాడు, ఒకసారి ట్రేస్ అవుతుందేమో చూడగలవా? ఇప్పుడు ట్రేస్ అవ్వట్లేదురా, నెంబర్ ఇన్యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ టైం కాల్ రాగానే చెప్పండి, దొరికేస్తాడు. నడరా, ఆత్రేపురం వెళ్ళి ఐస్ క్రీమ్ పోతరెక్కి తినేసొద్దాం. ఎరగడ్డం పెంచో లవర్ లేచింది ఏంటి? ఎత్తపెట్టకరాలు వద్దురే. ఇవన్నీ కాదు కానీ అభిగారి స్కూల్ టైం అయింది, వెళ్ళి తీసుకురా. అరే ఒకసారి వెళ్ళరండి. ఎరా అదేరా, అన్న నెంబర్ వచ్చింది, వాడే అయ్యి ఉంటాడు. ఒకసారి మన హ్యాకర్కి చెప్పి చూడమను. సరే నేను ఆడికి ఫోన్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి. హలో, నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నావు కదా, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి వాట్సాప్ చూసుకో. రే వాడిని ఎందుకు తీసుకెళ్ళావురా? నువ్వు ఇవి ఆపకపోతే వాడిని ఏదో ఒకటి చేస్తాను, చూసుకో. రే ప్లీజ్ వాడిని ఏం చేయకు. సరే అయితే ఇవన్నీ ఆపేస్తానంటే చెప్తాను, లేదంటే ప్లీజ్ ఆపేస్తాను. అయితే మీ ఊరి గుడి దగ్గర ఉన్నాడు. ఓకే. రే వాడు అభిగాని కిడ్నాప్ చేసాడంట్రా, రండి వెళ్దాం.
అభి లే, అభి లే, అభి. రే లేచాడు అభిగాడు. లేచాడ్రా. రే మన హ్యాకర్ గడు ఆ లొకేషన్ పెట్టాడు రా. పంపడా నా నెంబర్కి సెండ్ చేయి. పోలీస్కి సెండ్ చేస్తాను ఇది. హలో సార్, ఆ స్కామర్ది లొకేషన్ దొరికింది, మీకు సెండ్ చేసాను చూడండి. ఓకే సార్. రే మన సాయిగడ్ ఫోన్ చేశాడు రా. హలో అరే 2 minutes వెయిట్ చేయరా, వాడి ఒరిజినల్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాను. ఇది వాడి ఫేక్ నెంబర్. ఎస్, దొరికిందిరా నెంబర్. సరే నా నెంబర్కి సెండ్ చేయొద్దు ఒకసారి. సెండ్ చేస్తున్నా చూడరా నెంబర్. రే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు, ఒకసారి మన వాడికి కాల్ చేయి. ఒరే ఏం చెప్పారు వాడికి, ఆడు అలా వెళ్ళిపోతున్నాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను వాడి కోసం వచ్చాను, వాళ్ళు లేడు ఇక్కడ. నాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ అంటే తమాషాగా ఉందారా నీకు? ఓకే సార్, ఇంక రిపీట్ అవ్వద్దు. జాగ్రత్తగా ఉండు. రే బయటికి రారా. ఒరే ఏం చెప్పారు వాడికి, ఆడు అలా వెళ్ళిపోతున్నాడు. నేను ఇప్పుడే చూసారా, ఈ నెంబర్ మీ ఫ్రెండ్ చేతుగాడిది. ఎందుకు చేశారు ఇవన్నీ, ఎందుకు చేసావు? మీరంతా ఏదైనా మర్యాద చేసుకుంటున్నారా? ఎలా చేసుకోవాలి తెలియక నేను ఎలా చేశా. నాకు తెలిసింది ఒకటేరా, చదువు. ఇప్పుడు చదువుకున్నవాడికి అసలు వాల్యూ లేదు, అందుకే నా టాలెంట్ని ఇలా యూజ్ చేసుకున్నాను. పక్కోటి సొంతం నీ టాలెంటా? ఎలా వదిలేశారు వాడిని, పోలీసులు పట్టించుకుంటా. నేను పర్సనల్గా బ్లాక్మెయిల్ చేశాడు రా, ఇంకా చాలా మంది దగ్గర మనీ స్కామ్ చేశాడు. ఎలా వదిలేస్తారండి, ఇదే మళ్ళీ ఎవరికైనా చేస్తే ఎలా? అలా పట్టిస్తాను రా, మన ఫ్రెండ్ అడు, మనమే మార్చుకోవాలి. అడని చదువుకోవడం మనకు తెలియదా? ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు కానీ ఏం జాబ్ రాలేదు, అందుకే ఇలా తయారయ్యాడు. మనకు తెలీదా, మనం చూడలేదా? రోజు చూస్తూనే ఉన్నాగా 30 జాబ్ల కోసం 3,000 మంది పిచ్చుకొక్కల కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఏ ఒక్కడికి జాబ్ రావట్లేదు. అలా వదిలేస్తే మాడతాడంట వీడు. వాడికి చాలా టాలెంట్ ఉందిరా, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలియక ఇలా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళాడు. అరే చైతు, నీకు చాలా టాలెంట్ ఉందిరా. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరుగుతుంది, ఆ టెక్నాలజీ యూస్ చేసుకున్న వాళ్ళని క్రైమ్స్ కూడా చాలా పెరుగుతుంది. ఆ క్రైమ్స్ ఆపడానికి నీలాంటి టాలెంట్ పర్సన్ చాలా అవసరం రా. నువ్వు ఈ టాలెంట్ని పాజిటివ్ చేంజ్ కోసం యూస్ చేస్తే నువ్వు అచీవ్ చేయాలనుకున్న దానికి లిమిట్టే ఉండదురా. చైతు నీ గురించి నాకు తెలుసురా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీకున్న టాలెంట్ నీకు గిఫ్ట్ రా. ఇప్పటికీ టైం ఏం అయిపోలేదురా, జరిగే విషయాన్ని మార్చచ్చు, ఒకసారి ఆలోచించు. నిజమే, ఒకసారి ఆలోచించరా. నీ టాలెంట్ని మిస్యూజ్ చేసుకుంటూ భయంతో బాధతో ఏముంటావు? అదే టాలెంట్ని మంచి పాజిటివ్గా తీసుకెళ్తే నీకంటూ వాల్యూ ఉంటుంది, అలాగే ఫ్రీడమ్ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు ఆ టైంలో జాబ్ లేదు, మరి ఎలా చేసుకోవాలో తెలియదు. సో నాకున్నది ఒక ఆప్షన్ అనుకుని ఇలా రాంగ్ డిసిషన్ తీసుకున్నా. ఇది నీ ఒక్కడి ప్రాబ్లం కాదురా, నీది నాది డిగ్రీ చేసిన ప్రతి ఒక్కడి ప్రాబ్లం ఇదే. నిజమేరా, చెప్పాక నాకు అనిపిస్తుంది నాకున్న టాలెంట్ని ఇలా పాజిటివ్గా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో. ఐఎమ్ రియల్లీ సారీ రా, చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఐఎమ్ రెడీ టు కట్ మై లైఫ్. అరే చైతు, ప్రతి మిస్టేక్ మనకు ఛాన్స్ ఇస్తుందిరా, మనమే చేంజ్ అవ్వాలి. మేమంతా నీతోనే ఉంటాం ఈ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి. లెట్స్ వర్క్ టుగెదర్ టు చేంజ్ దిస్ చాప్టర్ ఇంటూ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ అండ్ ద చేంజ్.